సార్ ఇందాక మీరు అన్నట్టుగానే తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ చాలా శారవేగంగా పెరిగింది, బాగా అభివృద్ధి చెందింది అన్నారు. సో కమింగ్ టు ప్రెసెంట్ సీఎం రేవంత్ గారు వచ్చిన తర్వాత పెంచుతాను అని మీరు అన్నారు. సో వచ్చాక ఏమైనా చేంజెస్ కనిపించాయి రియల్ ఎస్టేట్లో? వచ్చినట్లయితే ఎలాంటి చేంజెస్ కనిపించాయి సార్? నువ్వు చాలా వెనకబడిన సమాజమా వర్గంలో ఉన్నది. ఆల్రెడీ సీఎం వచ్చి 4 నెలలు అయింది, 100 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆయన కొన్ని స్టేట్మెంట్లు మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చిన వాదన అంటే వచ్చిన 5 నెలలకు కూడా ఏం చేయలేదు, 6 గ్యారెంటీలు ఏం చేయలేదు అనేసి చాలా టాక్ ఉంది. మరి అందులో భాగంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఇది జరిగిందా అన్న డౌట్. సో మీరుతో పాటు క్లారిఫై చేసుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకున్నామా, పిఎం సీట్లో సీఎం సీట్లో ఎవరున్నా, మీ ఫాదర్ ఉన్నా, మా ఫాదర్ ఉన్నా, మంచోడున్నా చెడ్డోడున్నా తిట్లు. అందుకని చిరంజీవి గారు ఏమన్నారంటే, నిన్ను తిట్టలేను, నేను తిట్టించుకోలేను, ఆ రెండు పడేవాడు కళ్యాణ్ బాబు ఉన్నాడు, ఆయన చేస్తాడు అన్నాడు. అందుకని ఆయన పొలిటికల్ లైఫ్లో డెఫినెట్గా బయటకు వచ్చేసారు ఆయన. సో నేను ఎందుకంటానంటే, రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ ఆయన పేటెంట్, ఆయన సొత్తు, ఆయన కమాండ్, ఆయన నాలెడ్జ్, ఏమేమి వర్డ్స్ నాకు తెలుగులో సరిగ్గా వర్డ్స్ రావు కానీ. సో ఈజ్ ఫెయిర్లీ, ఇప్పుడు ఒక సీడ్ వేసారు అనుకోండి, ఒక విత్తనం చెట్టు వేస్తే పళ్ళు ఇమీడియట్గా వస్తాయండి. ఒక మ్యారేజ్ అయింది అనుకోండి, లైఫ్ సెటిల్ టైం పడుతుందా పిల్ల అవగానే అన్నీ రావు కదా, దే విల్ టేక్ టైం. ఒక 10 years 20 years, కనీసం 10 నెలలు టైం ఇవ్వండి. మీరు ఏమీ చేయట్లేదు, తక్కువ స్టేట్మెంట్ వేస్తాను. నాకు కేసీఆర్ గారు అంటే తక్కువ కాదు, ఈయనంటే ఎక్కువ. నాకు పొలిటిక్స్ అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. బట్ ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ ప్రాసెస్ టైం. ఒక స్లాబ్ వేస్తే 21 రోజులు నీళ్ళు తడపాలి నాణ్యలుగా. ఇప్పుడు ఆటోమేటెడ్ వచ్చే మైవన్ టెక్నాలజీ అది వేరు. సో ఎనీథింగ్ యూ డూ, ద రిజల్ట్ రావడానికి టైం పడుతుంది. బిజినెస్లో ఒక ఎగ్జాంపుల్ చూసి, మార్వాడీస్ ఉంటారు కదా, మార్వాడీ బిజినెస్లో 1000 दिन चाहिए. మీకు హిందీ వస్తే 1000 అంటే 1000 రోజులు. ఒక బిజినెస్ నో ప్రాఫిట్ నో ప్రాఫిట్ నో బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు కామర్స్లో, అకౌంట్స్లో. బ్రేక్ ఈవెన్ అంటే మనం పెట్టింది మన పెట్టుబడి వచ్చేసేయాలి. దానికి కనీసం 3 సంవత్సరాలు పడుతుంది అని చెప్పి మనం 3 నెలల్లో రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా అండి? ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్స్ ఓన్లీ ఫాల్స్ థింకింగ్. సో రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కొన్ని స్టేట్మెంట్ చేశారు, కొన్ని వర్క్స్ చేస్తున్నారు, సో కొన్ని ఆదేశాలు ఇచ్చారు. అది జరపడానికి కొద్ది టైం పడుతుంది. అయితే మీరు చేంజెస్ అడిగారు, ఏం చేశారని. ఆయన రాగానే RRR వర్క్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న అంతకుముందు ఉన్న పెండింగ్ డిస్ప్యూట్ని సాల్వ్ చేసుకున్నారు. ఆల్రెడీ టెండర్స్ కాల్ చేస్తున్నారు, ల్యాండ్ పుల్లింగ్ కంప్లీట్ చేయమన్నారు, వర్క్ స్టార్ట్ చేయమన్నారు. దాని కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దాని వల్ల టెండర్లు కాల్ చేయడం, ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఓన్లీ RRR కూడా అది 3 సంవత్సరాలు అయితే కనీసం 5-6 సంవత్సరాలైనా కంప్లీట్ అవుతుంది. ఒక్కసారి అది కంప్లీట్ అయితే RRR ఓవర్ అనేది G³ అని చెప్తాను. G³ అంటే ఏంటి తెలుసా? గాడ్ గివెన్ గిఫ్ట్ మన హైదరాబాద్కి. ఓకే, సో దానివల్ల మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా పెరుగుతుందంటే 4 పక్కల అతి వేగంగా పరిగెడుతుంది, రాకెట్ స్పీడ్లో దూసుకెళ్తున్నాం. అది ఏ సిటీకి ఆ పాసిబిలిటీ లేదు, అది మనకున్న అడ్వాంటేజ్. సో దట్ ఈస్ వన్. రెండోది, ఫార్మా సిటీ అనేది 19,330 ఎకరాల్లో క్లోజ్ టు 20,000 acres డిక్లేర్ చేశారు కేసీఆర్ గవర్నమెంట్, మేబీ 7-8 years బ్యాక్. ఈయన వచ్చి దాన్ని తీసేసారన్నారు. ఏమన్నారంటే, పొల్యూషన్ సిటీలో ఉండకూడదు, ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంటుంది మనకి చూసుకుంటే, శ్రీశైలం హైవేలో ఫార్మా కందుకూరు ముచ్చెర్ల అనేది. సో పొల్యూషన్ ఉంటే ఇక్కడ పబ్లిక్ ఉండబోతున్నారు కాబట్టి పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అన్ని నేను షిఫ్ట్ చేస్తాను వేరే దానికి, దాన్ని ఫార్మా క్లస్టర్ అని పేరు పెట్టారు. ఒకే దగ్గర 20,000 ఎకరాలు కాకుండా 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు ఒక్కొక్క సిటీ, బల్క్ డ్రగ్స్ అన్ని రకరకాల ఫార్మర్స్ ఉన్నాయి అందులో, ఫార్మర్స్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ చేస్తానన్నారు. అయితే చాలామంది డౌట్, మొత్తం తీస్తారంటే నాకు ఉన్న అవగాహన వరకు మొత్తం తీయరు. నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అక్కడే పెడతారు, R&D ఇండస్ట్రీస్ R&D అక్కడే పెడతారు. మెడికల్ కాలేజ్ ఆల్రెడీ హరీష్ రావు గారు అప్పుడప్పుడు ఓపెన్ చేశారు, అది అక్కడే పెడతారు. అవన్నీ దానివల్ల పొల్యూషన్ రాదు కదా. సో 20,000 కొంతవరకు డిస్టర్బ్ అవుతుంది, అది ఏ వికారాబాదో జైరాబాదో ఎక్కడికో వెళ్ళిపోతుంది అది. సో అది రెండో చేంజ్ చేశారు. మూడో చేంజ్లో మెట్రో పాయింట్స్ మార్చారు, అలైన్మెంట్. RRRలో వచ్చే పాయింట్స్ అనేది అలైన్మెంట్స్ మార్చారు. అవుటర్ రింగ్ RRR రింగ్ రోడ్డుకి నేను ఆల్రెడీ చెప్పాను, RRR అంటే 3 అర్థాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రౌడీజం, RRR అంటే రీజనల్ రింగ్ రోడ్, రెండోది RRR సినిమా, మూడోది రౌడీజం రాజకీయం రియల్ ఎస్టేట్.
సో ఏది తీసుకున్నా సరే రియల్ ఎస్టేట్ ప్రాముఖ్యత మీకు అందరికీ తెలుస్తుంది. నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కదా, నాకు రియల్ ఎస్టేట్ అంటే రోటీ కపడాలు మొక్కలను ఒక భాగం కాబట్టి నాకు ఇష్టమైన సబ్జెక్ట్. ఇప్పటివరకు 12,500 మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేశాను. నిన్న కూడా ఒక ప్రాపర్టీ ఓనర్ని క్లోజ్ చేశాను. సో నా ప్రాపర్టీ, నా ఇల్లు, నా భార్య అంటే ఆ సంతోషం వేరు. సో నేను ఆ హ్యాపీనెస్ క్రియేట్ చేసే బిజినెస్లో ఉన్నాను ఇండైరెక్ట్గా. ఒక ఇల్లు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు, రెండు టఫే. పెళ్లిలో అబద్ధాలు చెప్పి 1000 అబద్ధాలు చెప్పినా పెళ్లి చేయమన్నారు. రియల్ ఎస్టేట్లో చెప్పేస్తాను. రియల్ ఎస్టేట్లో అబద్ధాలు చెప్పకూడదు, నిజాలు చెప్పాలి. అది ఒక్కటే తేడా, మిగతా అన్ని సేమ్ టు సేమ్. అవునా కదా? సో ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ అట్లా ఫార్మా క్లస్టర్స్ కానీ, లేకపోతే ఎస్సీజెడ్ కానీ, లుక్ ఈస్ట్ పాలసీ కానీ, అట్లా చాలా చేంజెస్ తీసుకొస్తున్నారు ఆయన, చేయాలి. అట్లానే మేజర్గా 2050 తెలంగాణ మెగా సిటీ ప్లాన్ డెవలప్ చేయమన్నారు. తర్వాత ఎక్కడైతే ఏ జోన్స్ అయితే కేసీఆర్ గారు వదిలేశారో ఆ జోన్స్ అన్నింటిలో కూడా ఈక్వల్ ప్రామినెన్స్ ఇవ్వమని. ఇప్పుడు ఫాదర్కి 5 కూతుర్లు ఉంటే ఒక కూతురుని బాగా చూసుకొని, జనరల్గా జరుగుతుంది ముద్దుల కూతురనో, లేకపోతే లాస్ట్ కూతురనో, లేకపోతే పెద్ద కూతురనో, ఆ కూతురికి ఆల్వేస్ డామినేటింగ్ ప్రెజెన్స్ ఉంటుంది. మిగతా 4 సోర్స్ ఉంటుంది, అక్కడే క్లాషెస్ స్టార్ట్ అవుతుంది. అమ్మాయిని అక్కని చూస్తానని చూడమని. అట్లా ఇక్కడ అలాగే అయిపోయింది. వెస్ట్ జోన్ చూసారు, మిగతా జోన్లన్నీ వదిలేశారు. మన ఎగ్జాంపుల్స్ అన్ని ప్రాక్టికల్ ఎందుకు చెప్తున్నా, మైండ్లోకి వెళ్ళిపోవాలి, సూట్తో గుచ్చితేలా వెళ్ళిపోవాలి. అందుకని మన ఎగ్జాంపుల్స్ ప్రాక్టికల్గా ట్రై చేస్తాను. థియరీ చెప్తే ఎవరికి బోర్ కొట్టేస్తారు సబ్జెక్ట్. నేనేం పెద్ద స్పీకర్, నేను యావరేజ్ స్పీకర్, మ్యాన్ బిలో యావరేజ్. నా MBA PhD అంటే మ్యాన్ బిలో యావరేజ్, అంతే కదా? సో రేవంత్ రెడ్డి గారు ఇంటెన్షన్ ఈజ్ రైట్, అంబిషన్ ఈజ్ గుడ్, చేయాలని తపన కనిపిస్తుంది. బట్ చేసినంత వరకు మనం నమ్మడానికి లేదు. వాగ్దానాలు ఎన్నైనా ఇస్తారు రాజకీయ నాయకులు. దే ఆర్ నోన్ ఫర్ గివింగ్ కమిట్మెంట్స్, బట్ దే ఆర్ ఆల్సో నోన్ ఫర్ ఫెయిలింగ్ కమిట్మెంట్. బట్ ఇక్కడైతే స్టెప్స్ ముందుకు వెళ్తున్నాయి, కొద్దిగా స్లోగా నడుస్తుంది, బట్ దే ఆర్ పాజిటివ్. అంటే చెయ్యాలి, స్టేట్ని డెవలప్ చేయాలి అన్ని విధంగా. ఇప్పుడు మన దావూస్ వెళ్ళి 40,000 కోట్లు ఎంతో ఇండస్ట్రీ ఫండింగ్ FDI తెచ్చారు. సో మనకు స్టేట్ నాకు తెలిసి 6 లక్షల కోట్లలో అప్పుల్లో ఉంది. అక్కడ జగన్ సర్కార్ 12 లక్షల కోట్లు, మనకు డబ్బులు పెద్దన్న ఆయన. సో ఫస్ట్ ఈ 6 లక్షల కోట్లు డెప్ట్ తీర్చుకోవాలి కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే 2 గవర్నమెంట్లు ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ అప్పు చేసి ఇంట్రెస్ట్ కడుతున్నారు. బట్ హైదరాబాద్కి అడ్వాంటేజ్ ఏంటంటే, కొన్ని కంపేర్ టు ఏపీ, తెలంగాణ హ్యాస్ మోర్ అడ్వాంటేజెస్. వీఆర్ లిటిల్ కొన్ని అప్పులున్నా బట్ క్యాష్ జనరేషన్ ఉంది. ఇప్పుడు ఈ జూన్ 2 తారీఖు నుండి హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అని తీసేస్తారు. 10 సంవత్సరాలు ఇచ్చారు, 10 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి తీసేస్తారు. అప్పుడు ఏపీ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ల్యాండ్ ఇంటూ సమ్ మోర్, మేబీ రెవెన్యూస్ తగ్గొచ్చు. ఇప్పుడు కామన్ రెవెన్యూస్ ఉన్నాయి కదా, ఇప్పుడు సింగిల్ రెవెన్యూ మనకు హైదరాబాద్ నుండి వచ్చేవన్నీ మనకే వస్తాయి. అదొకటి ఉంది. సో మెట్రో కానీ, ఇండస్ట్రీ జోన్స్ కానీ, ఫార్మా క్లస్టర్స్ కానీ, మెగా టౌన్షిప్ కానీ, శాటిలైట్ టౌన్షిప్స్ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, హెల్త్ సిటీ కానీ, ఎంటైర్ స్టేట్ కానీ. తర్వాత ఇంకో మెయిన్ డెసిషన్ ఏం తీసుకున్నారంటే HMDA పరిధిని పెంచుతా అన్నారు. ఇప్పుడు ఏదైతే DTCPలో ఉందో, DTCPలో 20,000 ఉంటే HMDలో 40,000 50,000 ఉంటుంది. ఆ DTCPని HMD పరిధి పెంచితే కనుక ఇట్ ఈస్ అ విన్-విన్ సిచ్యువేషన్ టు గవర్నమెంట్, టు ది సెల్లర్. ఆఫ్ కోర్స్ బయర్కి ఇట్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్. సో అంటే గవర్నమెంట్కి రెవెన్యూ పెరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్కి కావాలి, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అయితే ఏం కావాలంటే ఇన్ఫార్మ్డ్ స్కోర్ కావాలి. బౌలింగ్ చేస్తే వికెట్లు కావాలి, బ్యాటింగ్ చేస్తే స్కోర్ కావాలి. ఇవన్నీ చేసుకుంటే అన్ని శుభ పరిణామాలు ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. దాన్ని బట్టి మనకు ఫ్యూచర్లో మనకు తెలుస్తాయి. దీని మీద మరింత అవగాహన కావాలంటే పీపుల్, ది వ్యూయర్స్, బయర్స్, ఇన్వెస్టర్స్ అందరూ కూడా మనల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.